స్పష్టంగా నేనెవరికి గురువును కాదు, నేనెవరికి శిష్యుడిని కాదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. ఇదికృష్ణమూర్తి గారు అంతే చెప్పారు. మహాతత్వవేత్తలందరూ, నిసర్గదత్త మహారాజు అంతే చెప్పాడు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంత్రోపదేశం చేసేవాడు నిసర్గదత్త మహారాజు. కానీ నేను గురువునని ఎక్కడా చెప్పక నువ్వు కూడా మనసులో పెట్టుకోక వెళ్ళమని చెప్పేవాడు. ఎందుకంటే నీకు ఇది ఏదో ఫలిస్తుంది, ఆ గురువు బట్టి ఫలించింది అనుకుంటావు, నీ అజ్ఞానవది నువ్వు చేయబట్టి ఫలించిందయ్యా, నువ్వు చేయకపోతే ఫలించదు. వ్యాసుడు గురువైనా చేసేది ఏం లేదు, ఇక్కడ గురువు మీద ఆధారపడిపోతావు. అందుకని నేను గురువునని ఎక్కడా చెప్పకు, నువ్వు చేసుకో, ఫలిస్తుంది, నీ శక్తి వల్లే ఫలిస్తుంది. అప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మనకి. ఇది మనం గ్రహించాలి. అందుకోసం భగవాన్ రమణ మహర్షి ఒక అవతారమూర్తిగా జన్మించి అరుణాచలంలో మహాతపస్సు చేసి, ఆ తపస్సు కోసం వెళ్ళింది మొదలు మళ్ళీ చివర ఆయన 1950 ఏప్రిల్ 14వ తేదీన 8:46 పరమపదించే వరకు ఆ ప్రదేశం నుంచి కదలలేదు. 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మిస్తే తర్వాత 16 ఏళ్ళలో 17 ఏళ్ళ వయసులోనూ అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక జిజ్ఞాస బయలుదేరి తపస్సు చేయడం మొదలు పెడితే తర్వాత రాళ్ళెట్టి కొట్టినా అక్కడే తపస్సు చేశాడు. అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఈయన ఎవడో వచ్చాడు బ్రాహ్మణస్వామి అని, వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం, ఈయన స్వామి ఎందుకని బ్రాహ్మణస్వామి అని పేరు పెట్టారు ఈయన తెలియక. తర్వాత ఈయన పేరేమిటని అడిగితే వాళ్ళు ఏదో పెట్టారు కదా అదే పేరు అన్నాడు ఆయన. అంత యోగి, ఆయన పేరు చెప్పలేదు, వాళ్ళు ఏదో పెట్టారు కదా అది పేరు కదా అలాగే పిలుచుకో అన్నాడు. అంతేగాని నా పేరు వెంకటరామన్ అని అనలా. తర్వాత ఎవరెవరో తెలుసుకుని మొత్తం మీద ఆయన కావ్యకంఠ గణపతి మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యోగ్యతను గమనించి మహానుభావుడైనా మామూలుగా మనం భావించకూడదని భగవాన్ రమణ మహర్షి అనేటువంటి నామకరణాన్ని ఆయన చేశాడు. ఆయన దీనికి పొంగిపోను లేదు, వాళ్ళు బ్రాహ్మణస్వామి అంటే కృంగిపోను లేదు. అలాగే ఎంతోమంది ఊరికే వచ్చిన భక్తులు బాధాభివందనం చేస్తుంటే పొంగిపోను లేదు. అక్కడ ఆడుకునే కుర్రాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతుంటే కృంగిపోను లేదు. రాళ్ళు పెట్టి కొడుతుంటే కూడా ఈయన పక్కన ఇంకొక ఆయన ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటే రాళ్ళు ఎట్టు కొడుతున్నారని ఈయన రాయి దిగిపోయాట పక్క ఆయన అన్నట్ట ఇది వాళ్ళ కొండ, దానికి మనం వచ్చాం, మనం కొడితే అలాగే వాళ్ళు కొడతారు పడాల్సిందే అని చెప్పాడు. అంత యోగి. ఇది వాళ్ళు ఆడుకునే ప్రదేశం, ఇది నువ్వు నేను ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాం, మనకేమైనా గిరిగీసి ఏమైనా కొన్నావా, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నావా, వాళ్ళు ఆడుకునే స్థలం ఇది. ఇలాంటి మాటలను బట్టే మనం గ్రహించాలండి. అపార్ట్మెంటుల్లో ఉంటున్న వాళ్ళం, కాలనీల్లో ఉంటున్న వాళ్ళం పిల్లలు ఆడుకునే స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించకూడదండి. అది మహాపాపం, మహాదోషం. అది వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని లేకుండా చేస్తున్నాం మనం. అపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాం మేము, ముఖ్యంగా చాలా బాధ పెట్టేస్తారండి పిల్లల్ని, చాలా బాధ పెట్టేస్తారు. ఎవడు బంతి ఆడడానికి వీలు, ఎందుకంటే ఈయన కారు మీద పడుతుందట పెద్ద గొప్ప, అక్కడ ఓ మరక అవుతుందిట. మరి వాడు ఏం చెయ్యాలి? తీరా కాలనీలో ఆట స్థలం ఉందంటే అది ఆక్రమించి కట్టేస్తున్నారు అపార్ట్మెంట్లు. డబ్బులు ఇస్తే మన దగ్గర అన్ని పనులు అయిపోతాయి కదా. రోడ్డు మీద ఆడారనుకోండి, వచ్చేపోయే వాహనాలతో వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఎవరైనా ఓ బంతి విసిరితే ఆ గేటుకు తగిలిందండి, అద్దం కూడా కాదు, వచ్చి గొడవ పెట్టాడు. గేట్ ఏమైనా పాడైపోతుందా బంతి తగిలితే? పిల్లలు ఆడుకుంటున్నారు. జాలి దయ లేకపోతే ఎలాగా? రమణ మహర్షి తత్వం నుంచి నిజంగా మనం గ్రహించదలుచుకుంటే ఈ విషయాన్ని గ్రహించాలి. పిల్లలు ఆయన మీద రాళ్ళు వేస్తే పక్కస్వామి రాయి వెయ్యకపోతే ఆయన ఏమైనా వెయ్యబోతే ఏమన్నా అంటే, వెయ్యకయ్యా నీకేం అధికారం ఉంది, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు గొడ్డు కాసుకునే పిల్లలు, వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ, మనం ఏదో వచ్చాము ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని మనమే వెళ్ళిపోవాలి వాళ్ళకు దూరంగా, అంతేగాని వాళ్ళని వెనమన హక్కు మనకు లేదు అని ఈయన కొద్ది రోజులు చూసి విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంకెవడు రాళ్ళు వేయకుండా ఆ గుహలోనే ఉండిపోయాడు. అందుకని పిల్లల్ని ఇక్కడ ఆడద్దు అని వెర్రి నిబంధనలు పెట్టలేదు ఆయన. ఏమైపోతారు పిల్లలు ఆడకపోతే పెద్దవాళ్ళు ఆడతారా? ఇంతటి యోగి లక్షణం అంటే ఇది. మన జీవితంలో దాన్ని ఆచరించి తీరాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే పక్క ప్రయాణీకుడు సౌకర్యం మనకంటే చాలా ముఖ్యం అని ఆలోచిస్తే రమణ మహర్షి మాట ఒకటి పాటించినట్టే మనం, అనుమానమేలా ఒక్కటే. అది చేద్దామండి, ఎంత సులభం. మీరు రైలు ఎక్కారు, ఏదైనా సరే మీకంటే పక్కవాడు సుఖం ముఖ్యమని ఆలోచించండి. మనం కాళ్ళు చేసి సాపేసుకు పడుకుంటాం, 6 వాడేమవుతాడో మా కూర్చోద్దా? పడుకున్నవారు ఎవరైనా సరే రైల్వే నిబంధనల ప్రకారం 6 లేచి తీరాలి, నీ ఊరు వచ్చినా సరే రాకపోయినా సరే. ఎందుకంటే వాడు దిగుతాడు పైనుంచి, వాడు అక్కడ కూర్చుంటాడు, మన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది. చిన్నది ఇది. వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం, మిగిలిన ముగ్గురు సౌఖ్యం నాకంటే ముఖ్యం. మిగిలిన భార్య పడుకుని ఉంటే లేపకుండా, వైకుంఠంలో జైవీజులు కాపలా కాసినట్టు కాపలా కాసి లేపకుండా మధ్యాహ్నం 1-2 గంటలు పడుకొని ఇస్తే సుఖంగా 10 గంటల వరకు పనిచేస్తుంది ఆవిడ.
ఎంతసేపు పడుకోవడమే టీవీ అయినా కానీ సంత ఇక్కడ. ఇక మా అమ్మ ఎలా ఉండేదంటే ఇదో పోలిక మంట ఎత్తిపోతుంది ఇక్కడ. ఆవిడికి శ్రమ ఉండదా, ఆవిడ పడుకోదా? ఇది కూడా వేదాంతమేనండి. ఇంట్లో నలుగురు ఉన్నాం, మిగిలిన ముగ్గురు సుఖంగా ఉండాలి, నేను బాధపడినా పర్వాలేదు అని ప్రతి ఒక్కరూ భావిస్తే కుటుంబం శ్రీరామ సామ్రాజ్యంలో ఉండదమ్మా. వేరే చెప్పాలి ఆ విషయాన్ని. నందనవనంలో ఉండదు. పైగా తల్లి తండ్రి ఇలా ఒకరికొకరు త్యాగాలు చేయడం చూస్తుంటే పిల్లలు చాలా త్యాగం నేర్చుకుంటారు. వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయమ్మా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కాపురాలు చాలా బాగుంటాయి, శాంతిమయంగా ఉంటాయి. మా అమ్మ ఇలా చేసింది, మా నాన్నగారు ఇలా చేశారు, సర్దుకున్నారు ఇద్దరు కూడా అని ఆ పిల్ల సర్దుకుంటుంది భర్తతో, ఆ పిల్లాడైనా భార్యతో సర్దుకుంటాడు. గొడవలే ఉండవు. వీళ్ళు ప్రతిదానికి నాకు ప్రాధాన్యం అనుకుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ఇంట్లో అదే నేర్చుకున్నారు. ఇది యోగిగా జీవించడము అంటే అదేదో కృష్ణుడికి సాధ్యం, రమణ మహర్షికి సాధ్యం అనక్కల, మన అందరికీ సాధ్యమే. ఈ క్షణం నుంచే సాధ్యం, ఇక్కడ నుంచే సాధ్యం. తట్టుకోవలసిందే. నిజమే, అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది, అది నాకు చెమట పట్టకుండా ఉండడానికి అవసరమే. కానీ ఇక్కడ ఫ్యాన్ గాలి కూడా లాగింది అనుకోండి, శాశ్వతంగా అయ్యే రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుంది. రేపు కొన్ని లక్షల మంది వింటారు. అంచేత నేనేం చేయాలి? కొద్ది మాత్రంగా చెమట పట్టేలా చూసుకోవాలి, మిగిలిన చెమట తట్టుకోవాలి. ఇది కూడా యోగి లక్షణమే. తప్పదు. మొత్తం తీసేయమన్నావు అనుకో నాకు ఇబ్బంది, మొత్తం సౌండ్ వచ్చినా సరే నువ్వు పెట్టుకో అన్నావు అనుకో ఇంకెందుకంటే రికార్డింగ్ అంటాడు ఆయనకి. ఏమైనా నా మీద కోపం చెబుతున్నాడు పాపం, చెప్పాలి కదా. లేకపోతే భయమని లాగుతుంది వెనకాల. కొన్ని కోట్ల మంది వింటున్నారు ఇవాళ, కేవలం ఎదురుగా వినడం కాదు ఇక్కడ. అందులో ఉపదేశసారం అంటే ఎటువంటిది, ఎదురు చూస్తున్నారు చాలామంది. నేను చెబితే బాగుండని, నా అదృష్టం అది, భగవంతుడు దయ, ఆయన చెప్పాలి. ఎంతోమంది అడిగారు పాపం. అడిగితే ఎవరో అడిగినప్పుడు ఇద్దామనుకున్నాను. ఇక్కడ వాళ్ళు అరుణాచల మహర్షి అనగానే ఉపదేశసారం అని పెట్టుకున్నాను. మరి అది జరగాలి, ఇది జరగాలంటే కొంత మనం భరించాలి. మరి ఎప్పుడైనా భరించలేకపోతే ఇంకాస్త పెంచవజానా మళ్ళీ కాస్త పెట్టుకోవాలి, అంతే. తప్పదు. చదువుకోవడమే, ఎక్కడికెక్కడ చదువు అంతా అన్నీ నిండిపోయే వచ్చి కూర్చోలా పిల్లలు వచ్చి ఇక్కడ, అంతే. అది కూడా యోగి లక్షణమే. వినాలి అంటే ఎలాగోలా వినాలి, నిలబడైనా వినాలి, కూర్చునైనా వినాలి, అంతే. ప్రతి క్షణం మనం యోగిగా జీవించవచ్చమ్మా. యోగిగా జీవించడం ఆశ్చర్యమేం కాదు, అద్భుతమేం కాదు, సామాన్యుల చేతం జీవించవచ్చు. అదే రమణ మహర్షి ఉపదేశ సారం. నువ్వు బతుకు అలాగా ఎందుకు ఊరికే కంఠస్థం చేస్తావు శ్లోకాలన్నీ అన్నాడు ఆయన. ఆయన్ని మురుగనారనే భక్తుడు, స్వామి దక్షిణామూర్తి స్తోత్రం చదివాం, మనీషా పంచకం చదివాం, కానీ మీ ద్వారా ఏదన్నా వినాలనుందు నాకు, బ్రహ్మజ్ఞానం గురించి 4 మాటలు చెప్పండి. ముఖ్యంగా మేము రకరకాల పనులు చేస్తున్నాం కదా, కర్మఫలాలు అనుభవిస్తారంటారు కదా, ఇప్పుడు మేము అనుభవిస్తున్నవన్నీ మేం చేసిన కర్మలేనా? అసలు ఏ కర్మ పూర్వజన్మార్జితం, ఏ కర్మ ప్రస్తుతం, ఏ కర్మ ఆగామి? ఈ కర్మఫలాలని తెలుసుకోవడం ఎలాగా? ఒక ఆర్టీసీ బస్సు కోసం నిలబడ్డాం, లేట్ అయింది, దాని కర్మఫలం అంటే విచ్చాసుపత్రిలో భారత్తారు పట్టుకెళ్ళి, దానికి పూర్వజన్మ కర్మ అవసరం అంత సీన్ లేదు. దానికి అవి అవుతూ ఉంటాయి, అంతే. అది దాన్ని అలాగే తీసుకోవాలి, జపం చేసుకోవాలి హాయిగా. ఆర్టీసీ బస్సు ఆలస్యం జపం చేసుకో, బస్ స్టాండ్ నుంచి తిట్టుకుంటాం ఎందుకు? ఆ జపం చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత అండి ఆలస్యం అవడమే మంచిదేంది, లేకపోతే మనం చేస్తామేమిటి? ఇప్పుడు చెప్పండి ఆర్టీసీ ఎంత ఉపకారం చేసిందో. ఆ వ్యవస్థని మనం మార్చలేనప్పుడు మన మనస్సును మనం మార్చుకోవచ్చు కదండి. వ్యవస్థ అంతా ఎందుకు మారాలి? ఇది అయ్యే పనే ఇది. వ్యవస్థ మార్చేంత ఆర్టీసీ జనరల్ మేనేజర్ కింద నిన్ను పెట్టారనుకో, ఆర్టీసీ చైర్మన్ అని అప్పుడు చేయి ప్రయత్నం అంతా. అప్పుడు చేసే అప్పుడేమంటాడు, మనమేం చేస్తామండి, మరి ఎందుకు ఎక్కే పీఠం పని లేక? బస్ స్టాండ్ అయినేమో కూర్చొని తిట్టుకుంటాడు, తీరా పీఠం ఇస్తేనేమో ఏం చేయడు అక్కడ. అంటే మొత్తం మీద తిట్టుకోవడానిక మన పరిస్థితి ఇదేనా? మనం యోగి ఎలా అవుతామండి? రోగి అవుతాం. ప్రతి చిన్నదానికి తిట్టుకోవడమే, ప్రతి చిన్నదానికి అసహనమే. పైగా ఇంకో మాట విచిత్రం ఏమిటో, నేను ఎక్కినప్పుడే జరుగుతూ ఉంటా. అయ్యి బాబోయ్, నీది ఏ నక్షత్రం ఆవిడ? నీకు ఆర్టీసీ ఏమైనా శత్రువా? ఏదో ఒకసారో 2 సార్లు జరగచ్చు, ఇంకా దాన్ని మొత్తం ఇంక జాతక చక్రమే. ఇంకా ఈ పిచ్చి భావనే వదిలిపెట్టాలి. చాలా క్యాజువల్ అంటారు ఇంగ్లీషులో దీన్ని, చాలా మామూలు లాంఛనప్రాయం, వదిలేయాలి ఆ విషయాన్ని. అది రైలు ఆలస్యమేనా అంతే, విమానాలు ఆలస్యం అవుతున్నాయి, ఏం చేస్తారు? అక్కడ ఏదో పరిస్థితి లేకపోతే వాడు కూడా ఆలస్యం చేయడు కదా, పనిగట్టుకుని చేస్తాడా? ఒకడెవడో రైలు బాగా తొందరగా సమయానికి సరిగ్గా 7:23 ఉందట రాత్రి, 7:23కి రైలు వచ్చేసిందట. ప్రయాణికులు కొంతమంది ఇతరులు కూడా దండలు పట్టుకు తయారయ్యారు డ్రైవర్కి దండేద్దామని. ఎందుకంటే 7:23కి వచ్చాడు. వీళ్ళందరూ దండలు పట్టుకుని దండయాత్ర చేస్తుంటే వాడు వణుకుతున్నాడు.
మేము దండ వేస్తున్నామంటే క్షమించండి ఎందుకు అన్నట్ట, మీరు సమయానికి వచ్చారంటే మన్నించండి, ఇది నిన్న రావాల్సిన రైలు అన్నట్ట. మరి వాడు వణికాడంటే వణకడా, 24 గంటలు వాడు ఆలస్యం చేస్తే నువ్వు దండ వేస్తున్నావు, వాడు కొడతాడేమో అనుకుంటున్నాడు. ఇది నిన్న రావాల్సిన రైలు అండి అన్నట్టు. ఈ దేశంలో మామూలే ఇలాంటివన్నీ. అంత మాత్రం చేత మన వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారు కదా, అమెరికాలో రైళ్ళేవి ఆలస్యంగా, అమెరికాలో ఏమీ కారణం లేకుండా షాపింగ్లో ఉన్న వాళ్ళని కాల్చేస్తున్నారమ్మా. అంత దరిద్రం ఇంకా మన దేశంలో రాలేదు, సంతోషించండి. అమెరికాలో ఉన్న దరిద్రాలు ఇక్కడ చాలా లేవు. తెల్లారు లేస్తే ఎవరికి బతుకు గ్యారంటీ లేదు. అక్కడ హోటల్ రెస్టారెంట్లో కాల్ చేస్తున్నారు, షాపింగ్లో కాల్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు. స్కూల్కి వెళ్ళి 35 మందిని చంపేశాడు ఒకడు పుట్టినరోజు నాడు. వాడికి ఏదో వెరైటీ పని చేద్దాం అనిపించి చంపేశాడు. ఇంకా అంత దరిద్రుడు ఇంకా ఇండియాలో పుట్టలేదు, సంతోషిద్దాం. అంటే ఎప్పుడు ఏ దేశంతోనూ మన దేశాన్ని కానీ వేరే వ్యక్తులతో మనని కానీ పోల్చుకోకూడదు అసలు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకని మురుగనార్ అనే భక్తుడు యోగశాస్త్రాన్ని మీ మాటల్లో కాస్త ఏదైనా చెప్పండి, మీరు ఏదో సంక్షిప్తంగా చిన్న చిన్న మాటల్లో చెబుతారు అని అంటే ఆయన సంతోషించడం కోసం తమిళంలో 30 శ్లోకాలు లాంటి వాటిలో చిన్న చిన్న వాటిలో చెప్పారు. దాన్ని ఆయనే మళ్ళీ సంస్కృతంలోకి మార్చారు, తెలుగులో కూడా మార్చారు. దాన్ని మనం జాగ్రత్తగా వీలైనంత లౌకికాన్ని జోడించి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా తేలిగ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అసలు కర్మఫలాన్ని మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుందో చెబుతున్నారు ఆయన. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తుః ఆజ్ఞయా ఫలం ప్రాప్యతే. నాయన నీకు కర్మఫలం వస్తున్నది నీ ఆజ్ఞ వల్లనే, ఇందులో దైవాజ్ఞ ఏమీ లేదు అన్నారు. ఇది మొట్టమొదటి ఆశ్చర్యం మనకి. ఎందుకంటే కర్మ అమ్మ దేవుడు అలా రాశాడు, ఆయనకి ఏం పని నీ నెత్తి మీద రాయడం, ఏ ఇంకుతో రాశాడు, ఎప్పుడు ఎవడు చూశాడు. పైగా దానికి ముడిపెట్టి ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ గీతలు ఉంటాయిట నుదుటి మీద, 3, 4, 6, 7 అవన్నీ బ్రహ్మరాతలు. ఎవరు వీడియో తీశారు దీన్ని బ్రహ్మదేవుడు రాస్తుంటే? నుదుటి మీద రాతలకి బ్రహ్మరాతకి సంబంధం ఏమిటండి? ఎవరో నిరూపించగలరా? మనం ఏదో కల్పించుకున్నాం అంతే. అలాగా ఇంకొకడు తయారవుతాడు, తలరాతను బట్టి జాతకం చెప్పేస్తానంటాడు. ఇప్పుడు ఇందులో ఆడాళ్ళకి వేరే మగాళ్ళకి వేరే అంటారు. అక్కడ ఏమి రాసి లేదు. అక్కడ రాసున్నది ఉంది, నిజంగా రాసి ఉంటుంది. ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. ప్రతి పని కూడా జ్ఞాపకం రూపంలో మన మనస్సులో ఉంది. పని ఒక్కటే కాదండి, మాట, ఆలోచన, ఈ మూడే కదా త్రికరణాలు. వాక్ కాయకర్మలు, మనోవాక్ కాయకర్మలు, మనోవాక్ కాయకర్మ. చేసే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని, మూడింటినే త్రికరణాలు అంటారు. ఈ 3 కరణంగారులు మన మనస్సులోనే ఉన్నారు. మనస్సు ఆలోచన మనదే, మాట దాన్నో ఇంకో దాన్నో, ఉన్నదాన్నో లేని దాన్నో ఏదైనా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. చేస్తే దాన్ని చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. 3 ఒకేలా ఉండి చేయడం చిత్తశుద్ధి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. దురాత్ముడికి మహాత్ముడికి ఒక్క భేదం ఏమిటంటే ఆడమగ తేడా లేకుండా ఆయన మనస్సులో ఏముంటుందో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, చివరికి ఏం చేస్తాడో తెలియదు. వీడు దురాత్ముడు అన్నాడు. వీడిని ఎప్పుడూ నమ్మడానికి వీల్లేదు అన్నాడు. 1-2 సార్లతో తెలిసిపోతుంది కదా ఏం చేస్తాడు, దాన్ని బట్టి ఇంక మనం నమ్మడం మానేయి. ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించడం లేదు. అసలు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. అంటే ఏదో చెప్పేస్తున్నాడు ప్రజల మెప్పు కోసం. దాన్ని మళ్ళీ చేసే దగ్గరికి వచ్చేసరికి ఏం కాదులే, ఎగ్గొట్టే ఎవడు అడిగాడు కనుక అంటాడు. ఇది దురాత్ముడి లక్షణం. అదే మహాత్ముడు ఎలా ఉంటాడు? అయ్యో మనం మాట ఇచ్చామే పక్క ఆయనకి, లేదా ప్రజలకి, ఏదైనా సరే ఒక వ్యక్తికి ఇచ్చిన మాటే ఎంతో గొప్పదైతే దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి మాట ఎంత గొప్పదవుతుందండి. ఆ మాట నెరవేర్చుకోవడమే చిత్తశుద్ధి, మహాత్ముడి లక్షణం. నెరవేర్చలేకపోవడమే దురాత్ముల లక్షణం. ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకోవడమే మనకు చాలా ముఖ్యమైన పని అయితే, మొత్తం రాష్ట్రానికి ఇచ్చింది, మొత్తం దేశానికి ఇచ్చింది, ఏ వేళ ఇచ్చినా అది మాటే కదా, ఎందుకు ఇచ్చాం మనం? ఇదే మహాత్ముడికి దురాత్ముడికి తేడా, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా దీనికి ప్రతి ఇచ్చిన మనం మనస్సులో మాట తప్పచ్చు, చేత వేరుగా ఉండొచ్చు, కానీ మనస్సులో ఇది జ్ఞాపకం రూపంలో ఉండిపోతుంది. దాన్నే వాసన అంటారు. గిన్నె
వండిన తర్వాత కొంచెం కింద మాడింది అనుకోండి, ఉండిపోతుంది, అక్కడ పెచ్చు కట్టేసి ఉండిపోతుంది. దాన్ని నానబెడితే కానీ తోమలేము. దానికని ఏం చేస్తారు, నీళ్లలో నానబెడతారు. నీళ్లలో కూడా నానబెడితే వదలలేదు, చింతపండు పులుసేస్తారు. చింతపండు పులుసేస్తే తొందరగా వదులుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, చేస్తుంటే చూశాను. చింతపండు పులుసు వేస్తారు. అందుకే మనకి లోపలికి వెళ్ళే పదార్థాల్లో కూడా చింతపండు వేసినటువంటి పులుసు కానీ పచ్చడి కానీ లోపలికి పంపించాలి. రోజు ఏదో రకంగా చారు రూపంలోనో, దోసకాయ పచ్చడి రూపంలోనో, చింతకాయ పచ్చడి రూపంలోనో పంపించాలి. ఎందుకంటే చింతపండు పులుసు ఎలాగైతే గిన్నెలో అంటుకుపోయిన అడుగు మడ్డిని మాడుని పెచ్చుని వదిలిస్తుందో, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అన్నవాహికలో గోడలకు అంటుకుపోయి ఉండిపోయిన మైదాపిండిని వదిలిస్తుంది. మనం బొబ్బట్లు బోండాలు లాగించేసామనుకో, మైదాపిండి ఉంటుంది వాటిలో. మైదాపిండి మంచి రుచి బాగుంటుంది కూడా, వేసేస్తారు హోటల్ వాళ్ళ సొమ్మేం పోయింది. మనకి టేస్ట్ కావాలి, వాళ్ళకి అదే కావాలి. కానీ అనారోగ్యం, మైదాపిండి చాలా ఇబ్బంది అది. కానీ ఉండాలి, దాని రుచి దానికి ఉంది, అసలు వద్దని కాదు. అక్కడ అది లోపల అతుక్కుంటుంది, గోళ్ళకి జిగురు కదా, గోళ్ళకి అతుక్కుంటుంది, కిందకి రాదు. అది మళ్ళీ అతుక్కుని ఇలా ఏర్పడి అన్నాన్ని అడ్డుకుంటుంది. ఒక్కోసారి రాయి కింద పేరుకుంటుంది. అక్కడ ఏమంటారు, ఎవరో కడుపు నొప్పి వచ్చాక చూపించుకుంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకున్నాయంటారు. ఇదివరకు 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు గాల్ బ్లాడర్లో వేసుకుంటున్నారు. దీనికి తోడు మనస్సులో ఆందోళన కూడా తోడైందనుకో, ఆ రాయి ఇంకాస్త పేరుకుంటుందమ్మా. పదార్థాలు అణువులు దగ్గర అయిపోతాయి. మానసిక ఆలోచన కూడా పనిచేస్తుంది. ప్రతి మనస్సు ఆలోచనకి ప్రాణవాయువుతో సంబంధం ఉంది. ఆ అన్నవాహికలోంచి ఈ ప్రాణవాయువు కూడా ప్రయాణం చేస్తుంది. అది సరిగ్గా ప్రయాణం చేయకపోతే రాళ్ళు పేరుకుంటాయి. సరిగ్గా ప్రయాణం చేస్తే రాళ్ళుగా ఏర్పడకుండా విడిపోతాయి. అంచేత మన ఆరోగ్యం చాలా భాగం మన చేతిలో ఉంది. అది మానసికం. అది చాలా రోగాలకు కారణం మానసికమే. భౌతికమైనది తక్కువ. నిజానికి మనకు వచ్చే ఏ రోగానికైనా 25% భౌతికం, 75% మానసికమే. మనసు దృఢంగా ఉంటే చాలా రోగాలను జయించవచ్చు, పర్వాలేదు. ఈ జ్ఞాపకం రూపంలో గిన్నెలో మడ్డి మసి ఉండిపోయినట్టే మన మనస్సులో కూడా మడ్డి మసిలాగా చేసిన పనులు మంచివి చెడ్డవి కూడా ఉంటాయి. పైగా మనం మాటల్లో కూడా చెబుతూ ఉంటాం వాటిని. కాశీయాత్ర వెళ్ళినప్పుడు మేము ఈ మధ్య 100 మందికి దానం చేసేవాళ్ళం, మొన్న 1000 మందికి దానం చేసి, ఇలా ఒక్కసారి చెప్పావు అంటే నీ కాశీయాత్ర అన్నదాన ఫలం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయింది. చెప్పకుండా ఉండగలమా? చేసిన పని చెప్పుకోవాలిగా. చిన్నవాడు చెప్పుకోవాలమ్మా, నువ్వు కాదు ఇక్కడ. మనం అసలు వెళ్ళేది యాత్ర చేసేది ఎందుకంటే చెప్పుకోవడానికి. చెప్పాను కదా, కార్యక్రమం పెట్టించడం ఎందుకంటే పెట్టించామని చెప్పుకోవడానికి. ఆయన వేండం. ఇదంతా ఇది అంతే ఏదైనా అంతే. నువ్వు యాత్ర చేసావు, యాత్ర ఫలం నువ్వు పొందాలి. యాత్ర ఫలం పొందాలని చెప్పుకోవడానికి కాదు ఇక్కడ. అంటే ఈ జ్ఞాపకాల రూపంలో మనసులో మంచి ఉంటుంది, చెడ్డ కూడా. ఏమిటో అప్పుడే అనుకోకుండా మా అబ్బాయి తప్పిపోయాడమ్మా, 10 ఏళ్ళు అయింది కనపడలా. 10 ఏళ్ళు అయింది కదా, ఇంక వదిలేయాలి ఆ విషయాన్ని. నన్ను మన్నించండి, వదిలేయడం కష్టమే, అయినా వదిలేయాలి. పుట్టినరోజు నాడు ఎప్పుడో తలుచుకోవాలి, వదిలేయాలి. అదే దుఃఖాన్ని మనస్సులో పెట్టుకున్న అదొక వాసన అయిపోతుంది. చివరికి వాడి కడుపున మనమో, మళ్ళీ మన కడుపున వాడు పుట్టాల్సి వస్తుందమ్మా, తప్పదు. ఇది భరించగలమా? మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ వాసనే దుఃఖమేనా అంతే, సుఖమేనా అంతే. పుణ్యకార్యం చేసావు 10 సార్లు చెప్పుకున్నావు, అదో వాసన అయింది. చెడేదో జరిగింది, అది 10 సార్లు ఊరికే తలుచుకున్నావు, అదో వాసన అయిపోయింది. ఇవన్నీ పేరుకుంటాయి. ఇవే కర్మఫలాన్ని ఇస్తాయి. అందుకే రమణ మహర్షి చాలా స్పష్టంగా 5-6 అక్షరాల్లో ఒక్కొక్క పాదం నిర్మాణం చేసి ఎంత బాగా చెబుతున్నారంటే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. చేసిన వాడి ఆజ్ఞను అనుసరించే వాడికి ఫలం వస్తుందయ్యా. ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇందులో? కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ ఫలం ఎలా వస్తుంది అంటే, ఒక వ్యవస్థ ఉంది కదా, అది రావడానికి శరీరం, అందులో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవన్నీ ప్రాణవాయువేమో వీటిని నడిపించడం, వీటి ప్రకారం జ్ఞాపకాలు నిలవ ఉండడం, అవి మళ్ళీ పైకి వస్తూ ఉండడం, ఇవన్నీ ఉంది కదా. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడు దైవం. అంచేత మనం దైవారాధన చెయ్యాలి ఖచ్చితంగా. అప్పుడే ఈ కర్మఫలాలు పోతాయి, అణిగిపోతాయి. అంటే దైవారాధన ఎంతగా చేయాలంటే, ఈ జ్ఞాపకాలు పోయేంతగా చెయ్యాలి. ఈ మనస్సులో ఉండే జ్ఞాపకాలు పోయేంతగా జపం చేయాలి. ఎవరైనా మనకి ఫోన్ చేస్తే పొరపాటున ఫోన్ తీసినా ఏం చేస్తున్నారంటే, జపం వినపడాలి వాడికి, పెట్టేస్తాడు ఫోన్ అంతే. లేక దానికోసం జపం చేసుకుంటున్నానని చెప్పడమే, లేకపోతే ఫోన్ తీయకుండా ఉండడమే, కట్టేయడమే.
లేకపోతే ఫోన్ తీసినప్పుడల్లా హరి ఓం హరి ఓం హరి ఓం అనండి, నమశివాయ 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 అనండి. జపం చేసిన ఫలం వస్తుంది, ఫోన్ మాట్లాడిన ఫలం వస్తుంది. ఇక అలో 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 దేనికి అలో లక్షణం అంటూ ఎదవ మాట. ఇంగ్లీష్ వాడు ఒకటి నేర్పిపోయాడు. మైక్ టెస్టింగ్ చేసేవాళ్ళని చూస్తే నాకు చాలా జాలీగా ఉంటుంది. వీళ్ళు ఎంత సమయం దుర్వినియోగం చేస్తున్నారు. మైక్ టెస్టింగ్ ప్లీజ్ 1 2 3 4 10 మైక్ టెస్టింగ్ ప్లీజ్ 1 2 3 4. ఈ సమయంలో రామా రామా అంటే ఎంత పుణ్యం, బుద్ధి జ్ఞానం లేదా? ఏటా 1 2 3 4 ఎదవసంతా అంకెలు రావా? ఏమీ లేదండి. ఎవరు చెప్పక, తెలియక, వాళ్ళకు ఉద్దేశం తెలియక చెప్పక. ఎలాగో మైక్ టెస్టింగ్ కోసం 1 2 3 4 అనాలి కదా. రామ రామ రామ. నేను కూడా మైక్ టెస్టింగ్ చేశానండి, మీరు గమనం. హరి ఓం అంటే అదే. అది ఇక్కడ కూర్చొని ఏమయ్యా పలుకుతుందా, ఏమయ్యా దీని బదులు హరి ఓం అనొచ్చు కదా, తెలీదా? ఇలా మనం చాలా పనులు చేయొచ్చు. ఫోన్ చేసినప్పుడల్లా హరి ఓం అనండి, నమశివాయ అనండి. మీరు ఏ దైవనామాన్ని స్మరించదలుచుకున్నారో అది స్మరించండి హాయిగా. ఎందుకు హలో దేనికి? వాడు ఎవడో నేర్పిపోతే మనం అదే పట్టుకోవడం ఏంటి ఇక్కడ? ఇప్పుడు వాడి భాషలో వాడికి ఏదైనా పవిత్రం కావచ్చు, మనకు దాని అర్థమేం తెలియదు కదా. తెలియనప్పుడు అదెందుకు? మన భాషలో మనకు ఉన్నాయి కదా, దైవనామాలు ఉన్నాయి. అయ్యప్ప భక్తుడైతే శుభ్రంగా స్వామి ఏ శరణం, బాగానే ఉంది, సంతోషం. ఏదో ఒకటి ఆయన ఈ దీక్షలో ఉన్నాడు, అది అయ్యప్ప భక్తుడని తెలుస్తుంది, నష్టమే ఉంది. ఎంత పుణ్యం! ఇదే పోగు చేసుకోవడం. ఇలా పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే మనస్సు అలవాటు పడి నోటి వెంట ఆ హరి ఓం అన్న మాట తప్పితే ఇంకోటి రావడానికి ఇష్టపడదండి మనస్సు. ఇదే అభ్యాసం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్. అఫ్ కోర్స్ ఉమెన్ ఆల్సో. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటే ఇదే. అభ్యాసం చెయ్యాలి ముందు, అది క్రమంగా మానసికంగా మారుతుంది. అందుకని కర్మకిం పరం, కర్మ ఏమన్నా దైవమా అన్నాడు ఆయన. కర్మ ఏమన్నా పరదేవత, నీకు దానంతటది ఫలితాన్ని ఇవ్వడానికి? బల్బు దానంతటది వెలుగుతుందా అండి? అయితే ఆపేస్తే వెలగకూడదు, మనం స్విచ్ చేస్తేనే వెలుగుతుంది. కొన్ని చోట్ల ఈ మధ్య కొత్త దీపాలు చూశాను నేను. మేడమెట్ల దగ్గరికి వెళ్ళగానే మెట్లన్నీ వెలుగుతాయి. అబ్బో, దీపాలతో స్వాగతం అనుకున్నాను నేను. వచ్చాయి రకరకాల. కానీ అది కూడా ఎందుకు వెలుగుతుంది? అదేమన్నా వెర్రిమొహమా? మన వెర్రిమొహాన్ని చూసి అది వెలుగుతుంది. అక్కడ ఒక సెన్సార్ ఏర్పాటు చేశారు. మన కాలి స్పరిశో, వేలి స్పరిశో, చేతి స్పరిశో ఏదో ఒకటి దానికి తగలగానే అది గ్రహించే స్థితి ఒకటి ఏర్పాటైంది. అంటే విద్యుత్తు అనే ఒక నియతి ఉందా లేదా? అక్కడ ఒక నియమం. ఆ వ్యవస్థ కారణంగా అది వెలుగుతోంది. మేడమెట్ల మీద లైట్ అయినా సరే, ఇక్కడ లైట్ అయినా సరే, అక్కడ స్విచ్ చేస్తే వెలిగే ఏర్పాటు ఇక్కడ చేశారు. కాలో వేలో తగిలితే చాలు, కనబడితే చాలు వెలిగే ఏర్పాటు అక్కడ చేశారు. మొత్తం మీద ఎవరో ఒకరు ఈ ఏర్పాటు చేయకుండా అది వెలగదు కదా. అంచేది ఈ మొత్తం కర్మఫల వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడే భగవంతుడు. ఆయనే ఈ 9 రోజులు గణాధిపతి. అంతే. ఇప్పుడు అర్థమైపోయింది మనకి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. నీ ఆజ్ఞ వల్లే నీకు కర్మఫలం వస్తుంది. నీకు భగవంతుడు ఇవ్వడం లేదు, దాన్ని ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నిప్పు ముట్టుకుంటే కాలుతోంది అంటే నిప్పు పనిగట్టుకుని నిన్ను కాల్చలేదు, నిన్ను ముట్టుకోమని చెప్పలేదు. కానీ కాలితే ముట్టుకుంటే కాలే ఏర్పాటు ఒకటి అక్కడ ఉంది. అటువంటిప్పుడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అంచేత కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అన్నప్పుడు ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చెయ్యకూడదు అని మనమే నిర్ణయించుకోవాలి. అదే నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర వైరాగ్యం. ఇటువంటి లక్షణాలు ఉంటే నిర్ణయించుకుంటాం ఖచ్చితంగా. కర్మత జడం. ఎప్పుడు ఏ పని చేసినా సరే ఈ బల్బు సహా, ఇవన్నీ, ఈ మైకు సహా ఇవన్నీ జడ పదార్థాలే. మరి ఇది చైతన్యవంతం ఎప్పుడు ఏంటంటే ఇందులోకి వైరు ద్వారా విద్యుత్తు ప్రవేశించింది. విద్యుత్తు చైతన్యం. ఈ బల్బు అంతా, ఈ మైకులు, ఈ బల్బులు ఏర్పాటంతా ఈ సృష్టి అనుకుంటే, ఈ మొత్తం వెలగడానికి, నా మాటల్లాగి మీకు వినిపించడానికి, అక్కడ ఫ్యాన్ తిరగడానికి, అక్కడ వీడియో రికార్డు కావడానికి ఉపయోగపడుతున్న విద్యుత్తు ఉందే, అది శ్రీ మహావిష్ణువు, అది భగవత్ శక్తి. అది ఎంతవరకు ఉందో అంతవరకు ఆ పని జరుగుతుంది. అందులో మళ్ళీ మనకంటాం, మనకు దేవుళ్ళలో ఒకరు వినాయకుడు అంటారంటే, మళ్ళీ ఇంకొకరేమో అమ్మవారు అంటారని, ఇంకొకరేమో విష్ణువు అంటారని, ఇంకొకరు శివుడు అంటారు. ఇన్నేమిటి అంటే బాగానే ఉంది. విద్యుత్ అక్కడేమో బల్బు అంటున్నావు నువ్వు, ఇక్కడేమో కెమెరా అంటున్నావు, ఇక్కడేమో మైక్ అంటున్నావు, అక్కడేమో ఫ్యాన్ అంటున్నావు. ఇవన్నీ ఎందుకన్నావో చెప్పు, అవన్నీ ఎందుకన్నారో నేను చెబుతా. అంచేత భగవతత్వాన్ని ప్రపంచం మొత్తం మీద బాగా అర్థం చేసుకున్నది హైందవ ఋషులు మాత్రమే, అనుమానం లేదు. అందరూ మన వాళ్ళకే అర్థమైంది బాగా, మన వాళ్ళే దాని స్తోత్రాల్లో పెట్టారు. కర్మకిం పరం కర్మ తజ్జడం. కర్మ ఏమన్నా పరదేవత? అది ఒక జడ పదార్థం లాంటిదేనయ్య అన్నారు. అంచేది ఈ సృష్టి అంతా ఎటువంటిది అంటే ఒక చెట్టు లాంటిది. చెట్టులా ఉంటుంది ఇది. చెట్టుకి పళ్ళు వేలాడుతూ ఉంటాయి.
చెట్టుకు మూలం మూలం భగవంతుడే, వేరు రూపంలో ఉన్నది భగవంతుడే. చెట్టుకు వేరుంది కదా, వేళ్లే మూలం. కానీ ఇలా కొమ్మలుగా రెమ్మలుగా ఎదిగిన తర్వాత కాయలు మీరు గమనించండి, కొన్ని పిండి దశలోనే రాలిపోతాయి, కొన్ని కాయగా మారుతాయి, కొన్ని పళ్ళుగా మారుతాయి, కొన్ని పండిన తర్వాత ఏమైందో తెలియదు, ఏ గాలో తగిలి కుళ్ళిపోతాయి. దాని పక్క పండు బాగానే ఉంటుంది, అది కుళ్ళిపోతుంది. మామిడి పళ్ళు ఏరుకునేటప్పుడు తెలుస్తుంది ఈ విషయం అంతా. రెండూ ఒక చెట్టువే, రెండూ పక్కవే, కానీ ఒకటి బాగుంటుంది, ఒకటి కుళ్ళిపోయింది. అంచేత భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా ఒక చెట్టు అనుకుంటే దానికి మూలం ఏమిటాయంటే వేరు భగవంతుడు. కానీ ఆ కొమ్మలు రెమ్మలు తీరిన కొమ్మ రెమ్మలు క్షితింబడు జీవులు వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి. ఈ కర్మఫల తత్వాన్ని వివరిస్తూ సాగర ఘోష కావ్యంలో రమణ మహర్షి ఉపదేశంగా రాసిన పద్యం ఇది, తెలుగు పద్యం. నేను వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికి తీరిన కొమ్మ రెమ్మలు క్షితింబడు జీవులు వృద్ధి సౌఖ్యముల్ వారల కర్మ వృద్ధిహీనతల్ వారల కర్మ ఇందు పైవాని ప్రమేయము లేదు. వృద్ధిహీనతల్ వారల కర్మ ఇందు పైవాని ప్రమేయము లేదు. కాని ఆధారము మాత్రమాతడే కదా, ఆధారము మాత్రమాతడే కదా, ఫలమాశ్రయించునే. వేరు పరాత్పరుండు, చెట్టుకు మూలమైన వేరు అర్థమైతే సృష్టికి మూలమైన భగవంతుడు అర్థమవుతాడు. కనిపింపడు చెట్టును బోలు సృష్టికి. ఈ చెట్టు లాంటి ఈ సృష్టికి వేరు కనపడనట్టే భగవంతుడు కూడా మనకు కనపడాలనుకోవడం దురాశ. ఉంటున్నదంతా ఆయన స్వరూపం. విత్తనం కనపడుతుందా ఆలోచించండి. విత్తనం కనపడితే భగవంతుడు కనపడతారండి. చెట్టుకు మూలం విత్తనమే, కానీ విత్తనాలు కనపడవే, చెట్టే కనపడుతోంది, కొమ్మరెమ్మలు కనపడుతున్నాయి, పళ్ళు కనపడుతున్నాయి, కానీ ఇదంతా విత్తనం మహిమ కాదా? అది లేకుండా ఇవన్నీ వచ్చాయా? అలాగ మనకి లోపల శరీరంలో ఉండేటువంటి ఈ సృష్టి మొత్తానికి మేము సమిష్టి జీవుడే దేవుడు, మన శరీరంలో మన జీవుడు. మనం వేసుకున్న విత్తనమే ఈ జీవితం రూపంలో ఫలించింది. ఇందులో మళ్ళీ ఏమిటి? వృద్ధిహీనతలు వారల కర్మ. ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ జీవులు. అలాగే ఇక్కడ ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని రెమ్మలు ఉన్నాయో సమావేశంలో చూశారు. ఇలాగే తణుకు పట్టణం అంతా ఉంటాయి, తాడేపల్లిగూడెం కలిపితే ఇంకా ఉంటాయి, ప్రపంచం అంతా కలిపితే ఇంకా ఉంటాయి. ఇదే సృష్టి. వృద్ధిహీనతలు వారల కర్మ. అంచేత మనం వృద్ధి చెందినా దెబ్బతిన్నా మన కర్మే. దేవుణ్ణి అనడానికి వీళ్ళే. దేవుడు ఇలా రాశాడమ్మా, పగబట్టాడమ్మా, పెళ్ళైన కొత్త దంపతులను అప్పుడే మాంగళ్యం చెరిపేశాడమ్మా. అంత కిరాత కూడా దేవుడు. నిన్ను ఆటోలోనేమో 6 ఎక్కి ఎడతారా మీరు యాత్రకి? ఆటో కూలుతుందా? లేదా కారులో పెడతారా? కారు ఏమో స్పీడ్ పెంచేస్తారా? అదేమో డివైడర్ని గుడ్డేస్తుందా? అడ్డంగా పడిపోతుందా? దేవుడు రాశాడంటారా? డివైడర్ దేవుడు కట్టాడా? ఉద్యమం దేవుడు చెప్పాడా? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోజుకి 20 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న యువకుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో 25 పోతున్నాయమ్మా. పత్రికల్లో వచ్చిన వార్త. కనీసం 25. ఎంతమంది గర్భశోకానికి గురవుతున్నారో ఆలోచించండి. యువకులు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. వీడిని స్పీడ్గా వెళ్ళమని ఎవరు చెప్పారని? ట్రాఫిక్ రూల్స్ లేవా? పాటించద్దా? 3వ గేరు 4వ గేరు అమ్మాయి కనపడితే ఎన్నో గేరు వేస్తాడో వాడికే తెలియదు. ఎక్కడ బండి పెంచేయడం ఎక్కడ? మరి దెబ్బ తగిలిందంటే తగలదా? ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఎగిరిపోయాడు వేడ. పేపర్లో చూస్తే నిజంగా నాకు యోగ వాసిష్టం శ్లోకం గుర్తొచ్చింది. భారతీయ దిగ్గజం పరిశ్రమలో మోడీ గారు కూడా సంతాపం ప్రకటించాడు. దిగ్గజం నిజంగాను, గొప్ప భవిష్యత్తు ఉన్నవాడు, పెద్ద వయస్సు కూడా లేదు, ఎగిరిపోయాడు. నాకు ఆ రోడ్డు పక్కన పడిపోయిన ఫోటో పత్రికలో చూస్తే ఆ కారు ఉంది, రోడ్డు పక్కన ఇలా పడిపోయినాడు పచ్చగడ్డలో, డివైడర్ పక్కనే. పుమానద్య తేజస్వీ మండలాన్ యతిష్టతి. వారి కుటుంబ సభ్యులకి క్షమార్పణలు చెబుతూ నేను మాట చెబుతున్నా, కేవలం వేదాంతం కోసం, మరొక దానికోసం కాదు. పుమానద్య తేజస్వీ మండలాన్ యతిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధితిష్టతి. ఏ పెద్ద మనిషి వేళ మొత్తం వ్యాపారంలో దిగ్గజమై ప్రపంచమంతా పరిపాలించాడో వాడు చూడవయ్యే ఎలా బూడిదలో పడున్నాడో అన్నాడు యోగ వాసిష్టంలో. రామాయణ కాలంలో రాసిన గ్రంథం అది. ఈ భూమండలాన్నంతా పరిపాలించిన మహారాజు నువ్వు అంటున్నావు కదా. రాష్ట్రాన్ని పాలించాడు, దేశాన్ని పాలించాడు, ప్రపంచాన్ని పాలించాడు. ప్రపంచంలోనే ఎటువంటి నాయకుడు లేడు. యమధర్మరాజు చెబుతాడు ఎవడు ఎటువంటి నాయకుడు, వాడి సంగతి రేపు చూడరా అంటాడు. నువ్వు ఏ పెద్ద మనుషుల గురించి పొగిడేస్తున్నావో, బ్రహ్మాండమైన వాడు, ఈయనకి తిరుగులేదండి, ఈయన ఉన్నంతకాలం దేశానికి తిరుగులేదండి, రాష్ట్రానికి తిరుగులేదండి, ఏవో మాట్లాడుతున్నావే.
అంత మండలాన్ని అతితిష్టది, అంత పెద్ద పరిపాలన చేసిన వాడు, అంత మేధావి, అంత జ్ఞాని, అంత వ్యాపార దిగ్గజం, యారగజం ఎవడైనా సరే, స భస్మకూటతామరాజన్ దివసేరతిష్టతి, వాడు మర్నాడు బూడిద కుప్పలో తేలాల్సిందే. వాడి పెద్ద కొడుకు దొరికేది కేవలం 2 ఎముకలు, అది కూడా వెతికితే ఆ ఎముకలు తీసుకెళ్ళి ఆయన గోదావరిలోనో గంగలోనో వారేస్తే అయిపోయినట్టే, ఆ చిహ్నం కూడా లేదు. ఈ పాటిది జీవితం. దీనికోసం సక్రమ సంపాదన ఎక్కువ. అక్రమ సంపాదన ఎందుకు చేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. సక్రమమే ఎక్కువ, అదే నిలబడదు, అదే మనకి దక్కదు. ఎవడో తింటాడు అక్కడ, కొడుక కోళ్ళ కొమ్మ కోత పక్కనట్టండి, తినేది మనమైతే కాదు ఖచ్చితంగా. మరి వాడేమన్నా కృతజ్ఞుడే ఉంటాడా? అది కూడా లేదు. అసలు వాడు తింటాడని కూడా మనం చెప్పలేం. దానికోసం ఎందుకండి ఇంత సంపాదన? సంపాదించాలండి, ఎంతవరకు? చచ్చే వరకు సంపాదనే. 60, 70, 80 కూడా సంపాదించడం మానట్లేదు. ఇంకా ఏం చేసి సంపాదిస్తాం? ఇంట్లో కూర్చుని కూడా ఎలా సంపాదించవచ్చు, దీనికో శిక్షణ, దరిద్రప్పని అంటారు దీన్ని. ఇంట్లో కూర్చుని సంపాదించడం ఏంటయ్యా? భగవద్గీత చదువుకోకుండా ఇంతవరకు సంపాదించింది సరిపోలేదా? ఒకవేళ ఆ భగవద్గీత చదివామనుకోండి, దాన్ని నలుగురికి చెప్పేసి సంపాదించేద్దాం. దానికి సంపాదన మళ్ళీ. అది కేవలం మోక్షం కోసం, వారి జ్ఞానం కోసం చెప్పం ఇక్కడ. ఇదే పని అనుకోవాలి. అందుకని ఉద్ధిహీనతలు వారల కర్మ. నిన్ను అంత స్పీడ్లో వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వెంత దిగ్గజమైతే మాత్రం తెలియట్లేదా కారు ఎలా పెడుతుందో? నువ్వేటన్నా గుర్తించిందంటే అర్థం ఏమిటండి? పద్ధతి ప్రకారం పెడితే జరగదు కదా. డ్రైవర్ అయినా తప్పు చేసి ఉండాలి, తాగేసి ఉండాలి, ఏదో జరుగు ఉండాలి, లేకపోతే జరగదు కదా. మామూలుగా పెడితే ఎందుకు జరుగుతుంది? మనం అంతా చేయట్లేదా కొన్ని వందల ప్రయాణాలు? ఆయుర్దాయమని మాట్లాడుతాడు. మన జాగ్రత్తలు చాలా అవసరం ఇక్కడ, లేదా ఎందుకు భౌతిక ప్రపంచం? అందుకని నీ ఆజ్ఞ వల్లే నీ కర్మఫలం వస్తుంది ఖచ్చితంగా. వృత్తిహీనతలు వారల కర్మ. కానీ ఆధారము మాత్రం అతడే కదా. ఈ మొత్తం వ్యవస్థ జరగడానికి, చెట్టు అనే వ్యవస్థకి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు ఎన్ని ఉన్నా దానికి మూలమైన వ్యవస్థ విత్తనమైనట్టే మొత్తం ఈ సృష్టి మొత్తానికి మూలమైన వ్యవస్థ విఘ్నాధిపతి గణాధిపతి నమో నమః. ఆ దైవాన్ని మనం ఈ 9 రోజులు విఘ్నాధిపతి రూపంలో అర్చన చేస్తున్నాం. కాస్త ఓ నెల తప్పింది అంటే అమ్మవారి రూపంలో అర్చన చేస్తాం. ఇంకో నెల తప్పింది అంటే పరమశివుడి రూపంలో అర్చన చేస్తాం. ఇంకో నెల దాటింది అంటే శ్రీ మహావిష్ణువు రూపంలో అర్చన చేస్తాం. ఇంకో నెల దాటి జనవరి కూడా వచ్చింది అంటే సంక్రాంతి రూపంలో బ్రహ్మాండంగా అర్చన చేస్తాం. కోడిపందాలు ఆడేవాళ్ళు మరీ అర్చన చేస్తారు. ఆధారం ఆయన అన్నప్పుడు ఆయన ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి అంటే, ఆ ప్రార్థనలో మునిగిపోగా ఈ లోపల ఉన్న మడ్డి మసి వదిలిపోవాలి. మత్స్యంతపండు పులుసా ప్రార్థన. ఈ లోపల జ్ఞాపకాలు పోయి హరినామం తప్ప మరొకటి జ్ఞాపకం ఉండదు. నిద్రలో లేపైనా సరే నువ్వేం చేసావో చెప్పండి. ఏం చేయాలా? భగవన్నామ జపం చేసా, అంతే పో అని చెప్పాలంతే. అబద్ధం కోసం మాట్లాడినా మంచిదే ఈ మాట, కొన్నాళ్ళకి నిజం అవుతుంది. ఈయన ఎప్పుడు ఇలా అంటాడండి అంటే మనకే అనిపిస్తుంది, అలా ఎప్పుడు అంటున్నాం, చేయట్లేదు కదా, చేయిద్దాం, లేకపోతే ద్రోహమే కదా అని అనిపిస్తుందిగా. అందుకైనా చేస్తాంగా.